బ్రదర్ జగన్ మనతోనే ఉన్నారు. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. వందనాలు. తరచూ మనం సీజన్ 2లో రెవల్యూషన్‌లో మనం డీప్‌గా కొన్ని విషయాలు పరిశోధిస్తున్నాం. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, 7th చాప్టర్‌లో 6th సీల్ తర్వాత 7th సీల్ రావాలి. నేను చదువుతున్నప్పుడు 7th చాప్టర్ చూస్తుంటే, ఈ 7th సీల్ యొక్క బిగినింగ్‌తో ప్రారంభమవుతుంది అనే కోణంలో చూశాను. బట్ అలా ప్రారంభించలేదు. దానికి బదులుగా 8th చాప్టర్‌లో ఈ 7th సీల్‌ను గురించి రాసి ఉంది. నా ప్రశ్నేంటంటే, ఎందుకని ఈ గ్యాప్? తరచుగా వస్తున్న ఒక విషయాన్ని పాట్మోస్ ఐలాండ్‌లో అపోస్తలుడు జాన్‌కి ఈ విధంగా ప్రత్యక్షపరిచిన దేవునికి ఇలాంటి గ్యాప్ రావడానికి కారణమేంటి? అందులో దాగి ఉన్న హిడెన్ ట్రెషర్ ఏంటి? ఏ పర్పస్ ఉంటుందనేది నా ప్రశ్న. ఈ యొక్క ప్రశ్నను వచ్చి ప్రతి విశ్వాసి కూడా అడగాలి. సేవకులందరూ అడగాలి. ప్రతొక్కరు అడగాలి. ఎందుకంటే ప్రశ్న అడిగితేనే జవాబు లభిస్తుంది. ఎప్పుడూ ఒక సందేహం అనేది ఉంటేనే మనకేం లభిస్తుంది? ఒక పరిష్కారం ఉంటుంది. మనం వెతుకుతాం. మనం వెతుకుతాము, ఒక రిజల్ట్ దొరుకుతుంది. కాని ఈ యొక్క ప్రశ్నను ఎవరునూ ఎక్కువ మంది అడగనిది. ప్రాముఖ్యంగా మనము 2 రాకడలను గురించి మాట్లాడుతున్నాం. ఒకటి రహస్య రాకడనేది, సంఘం ఎత్తబట్టమనేది. ఇంకొకటి యేసయ్య బహిరంగ రాకడని చెప్పబడేది. వీటిలో ఈ రెండిటికీ మధ్యలో ఒక డిబేట్లాగా వెళ్తూ ఉంది. ఒక తెగవారు లేదంటారు, ఇంకొకరుందంటారు. దేని గూర్చి అంటే ఈ రహస్య రాకడను గూర్చి. బహిరంగ రాకడ అందరూ ఒప్పుకుంటారు. అది ప్రభువు ఖచ్చితంగా బహిరంగంగా వస్తాడు. అక్కడ 2 డివిజన్స్. డివిషన్ ఉంది. కాని సంఘం ఎత్తబడటం అనేది అది ఎందుకు రహస్య రాకడన్నందులకు కారణముంది. ఎందుకంటే ప్రజలకు అర్థం కావాలని ఈ 2 రాకడలు అలా వేరుగా చూపాలని చెప్పారు. లేకపోతే మొత్తానికి సంఘం ఎత్తబడటమే. ఈ సంఘము ఎత్తబడటము అనేటువంటిది వచ్చి ఒప్పుకోనని వారు చెప్పేటువంటి కారణము, బైబిల్లో వాటికైనటువంటి ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయి అన్నటువంటి అనేక విషయాలు అడుగుతుంటారు. మీరడిగిన ప్రశ్నకే ఆ జవాబు. మీరడిగినటువంటి ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది. ఏంటని అడిగితే, ఇక్కడ 6th సీల్, ఇక్కడ 6 ముద్రలు విప్పబడుతున్నాయి. 7వ ముద్ర 8వ అధ్యాయంలో ఆరంభమవుతుంది. అలా ఆరంభమైనప్పుడు మధ్యలో ఎందుకు 7వ అధ్యాయం వస్తుంది? ఇప్పుడు 1, 2, 3 అని వచ్చేటప్పుడు 6 వరకు వరుసగా వచ్చి కరెక్ట్‌గా ఆర్డర్‌లో వచ్చి 7 మాత్రము వేరుగా వస్తుంది. ఎందుకలా వచ్చింది? మధ్యలో ఎందుకు 7వ అధ్యాయం వచ్చింది అని అడిగినట్లయితే, ఈ 7వ అధ్యాయంలో 2 విధములైన ప్రజలను గురించి దేవుడు చెప్తున్నాడు. 1 నుండి 8 వరకు ఇశ్రాయేలు గోత్రముల గురించి దేవుడు చెప్తున్నాడు. ఈ 12 గోత్రాల గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత 9 నుండి 17 వరకును ఎవరని తెలియని ఒక గుంపును గూర్చి చెప్తున్నాడు. వీరు ఎవరు, ఎక్కడ నుండి వచ్చారని వీరిని గూర్చి దేవుడు అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. దాని యొక్క అర్థమేంటంటే ప్రవక్తకే తెలియలా. యోహానుకే వీరెవరు ఆ దూత అడిగేటప్పుడు నీకే తెలుసు, నాకు తెలీదని చెప్తున్నాడు. ఎవరితో? యోహానుతో. కాబట్టి ఈ విషయమొచ్చి ప్రవక్తలకే మరుగు చేయబడినటువంటి విషయమేంటి అని అడిగినప్పుడు, ఇక్కడ ఈ గ్రూప్, ఎత్తబడుతున్నటువంటి ఒక గ్రూప్ ఇక్కడున్నారు. ఎక్కడున్నారు? 7వ అధ్యాయం 9 నుండి 17 వచనాల వరకు ఉన్నారు. ఇదే గ్రూపుని ఇంతకుముందు యోహాను పరలోకంలో చూడలేదు. యోహాను మొట్టమొదటిగా హెవెన్ ఓపెన్ అయి ఉండడం 4వ అధ్యాయంలో చూస్తున్నాడు. 4వ అధ్యాయంలో చూసేటప్పుడు ఆయన వచ్చి దేవుడు కూర్చున్నటువంటి సింహాసనాన్ని చూస్తున్నాడు. ఆయన చుట్టూ ఉన్నటువంటి 4 క్రియేషన్స్, 4 జీవులను చూస్తున్నాడు. తర్వాత 24 పెద్దల్ని చూస్తున్నాడు. ఇలా 24 పెద్దలు, వీటన్నిటిని చూస్తున్నప్పుడు ఈ గ్రూప్ అక్కడ ఉండడం అనేది ఆయన చూడలేదు. అప్పుడు వారు అక్కడ లేరు. కాని 6వ అధ్యాయము 6వ ముద్రకి 7వ ముద్రకు మధ్యనే వీరు అక్కడ ఉన్నారు. నేను చెప్పింది అర్థమైందండి? అంతకుముందు వారు అక్కడ లేరు, హెవెన్లు లేరు. అంటే ఏంటి అర్థమంటే, వీరెప్పుడు వచ్చారంటే 6వ ముద్ర తర్వాత వచ్చినటువంటి వారు, 7వ ముద్రకు ముందు వచ్చినటువంటి వారు, హెవెన్లోకి ప్రవేశించిన వారు. ఎందుకంటే అంతకుముందు ఏ స్థలములో వారు ఉన్నందులకు ప్రూఫే ఇవ్వబడాల. ఎందుకంటే వీరు నుంచున్నది సింహాసనమునకు ప్రక్కనాని ఉంది. వీరు ఎవరు అని చెప్పి అప్పుడే యోహాను కూడా అడుగుతున్నాడు. ఒకవేళ 4వ అధ్యాయంలో చూసుంటే ఈయన అడిగుండేవాడు కాదు, 4వ అధ్యాయంలోనే అడిగుండేవాడు వీరు ఎవరని చెప్పి. 6వ అధ్యాయం తర్వాత 7వ అధ్యాయంలోనే అడుగుతున్నాడు యోహాను. వీరు ఎవరు అని అడుగుతున్నప్పుడు వీరిని గూర్చినటువంటి ఒక వివరాన్ని ఆయన చెప్తున్నాడు. అప్పుడు ఈ యొక్క 6th సీల్కి 7th సీల్కి మధ్యలో ఈ 2 ఇన్సిడెంట్స్ జరగాలి. ఏది? 1 to 8 ఒక ఇన్సిడెంట్, 9 to 17 ఒక ఇన్సిడెంట్. ఈ 2 ఇన్సిడెంట్లు 7th సీల్ తర్వాత జరగాలి. దేవుని నిర్మాణంతో అలా వచ్చింది. దేవుని వ్యవస్థలో ప్రతి సీలు ముగింపులో ప్రతి ఒక్కటి జరుగుతుంది. 6వ ముద్ర ముగిసిన వెంటనే అక్కడ కొన్ని విషయాలు జరుగుతున్నాయి. సూర్యుడు చీకట కమ్మడం, చంద్రుడు రక్తవర్ణముగా మారడం, నక్షత్రములు భూమి మీద రాలడం, ఆకాశం చుట్టబడి తొలగిపోవడం, కొండలు ద్వీపములు స్థానములు తప్పడం, ప్రజలు గుహల్లోకెళ్లి దాక్కోవడం, ఇవన్నీ ఒకే. ఇవి ముగిసిన వెంటనే దేవుడు చూపించే విషయం ఏంటంటే, ఒక 12 ట్రైబ్స్ ఒక ప్రక్కన చూపుతున్నాడు, మరొక గ్రూప్ చూపుతున్నాడు. ఇది చూపించిన వెంటనే 7th సీల్ చూపిస్తున్నాడు. అప్పుడు దీనికి అర్థము 6th, 7th సీల్కి మధ్యలో 7వ అధ్యాయం జరగాలి. ఈ యొక్క కాన్సెప్ట్ని వారు అర్థం చేసుకుంటేనే ఒక గ్రూపు అక్కడొచ్చి ఉంది.
ఇది మధ్యలో జరిగేటువంటి ఒక విషయం అనేటువంటిది అటువంటిదైన ఒక తేటపరచడానికి దేవుడు ఈ యొక్క 7th చాప్టర్ని మధ్యలో ఉంచాడు. లేకపోతే 7 ముద్రలు ముగిసిన తర్వాత 7వ అధ్యాయం వచ్చేది. ఎందుకు 7వ అధ్యాయం వచ్చిందంటే ఈ 2 ముద్రలకు మధ్య అది జరుగుతుంది. 2 ముఖ్యమైన విషయాలు జరుగుతున్నాయి. అందువల్ల ఈ 7వ అధ్యాయం మధ్యలో వస్తుంది. 8వ అధ్యాయం నుండి వేరే కొన్ని విషయాలు దేవుడు ప్రారంభిస్తున్నాడు. కాబట్టి ఆ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైంది. అందువల్ల దేవుడు అలాగే ఏర్పాటు చేశాడు. సో ఏ విషయమైనా దేవుడు ప్లాన్ చేసి ఆర్డర్గా చేస్తున్నాడు. ఎందుకంటే మనం మాథ్యూ, మార్క్, లూక్, జాన్లు చూసామంటే ఆ ఫస్ట్ బుక్ మనం మాథ్యూ చదివినప్పటికీ రాయబడింది మార్కు సువార్త అంటున్నారు. సో గాడ్స్ ప్లాన్లో ఈ విధంగా నిర్మించబడింది బైబిల్ అని మనం చెప్పవచ్చునా? అవును, ప్రతిదానికి ఇప్పుడు మీరిది చెప్పారు కదా, నేను మరికొంత మరి ఒక వెర్షన్ మీకు చెప్తాను. పౌలు పత్రికలు రాస్తున్నాడు. అవును. 7 పత్రికలు 7 సంఘాలకు రాస్తాడు. అవును. రాసేటప్పుడు ఒక సంఘానికి 2 పత్రికలు, 1 కొరింథీ 2 కొరింథీలను చదువుతాం. అక్కడున్నది 7 సంఘాలే. రోమీయులకు ప్రారంభమై తెస్సలోనికేయులకు వరకు. తర్వాత ప్రత్యేకమైన వాటి కొరకు వెళ్తుంది. తీతు, తిమోతి, ఫిలెమోను అని వేరుగా రాస్తాడు. సంఘాలను చూస్తే 7 సంఘాలు మాత్రమే. కాని పౌలు మొదటి సంఘంగా ఎవరికి రాశాడంటే తెస్సలోనికేయులకే రాశాడు. కాని క్రమంలో చూస్తే ఆ లెటర్ లాస్ట్లో ఉంటది. ఏంటి కారణం అని అడిగినట్లయితే ఈ 7 సంఘాలకును 7 ముఖ్యమైన కాన్సెప్ట్లను గూర్చి రాస్తాడు. రోమీయులకు రక్షణ గూర్చి రాస్తాడు, తెస్సలోనికేయులకు రాకడను గూర్చి రాస్తాడు. అప్పుడు ఈ క్రమంలో చూస్తే రక్షణతో ప్రారంభమే రాకడతో ముగిస్తుంది. సో పరిశుద్ధాత్మ క్రమము అలాగుంది. సో గాడ్ నోస్ ఇలా ఉంచారంటే అందులో ఇది ఒక ఒక ఇంటెన్షన్ గానే దేవుడు intention తోనే ఉంచాడు. ఉంచారు. ఇంతకంటే ఒక అద్భుతమైన ఏర్పాటును చూడగలం. ముందుకి ఇంకా రెవల్యూషన్లో చూడొచ్చు. చూద్దాం. ఎంతో అపురూపంగా దేవుడు ఈ రోజు ఎడిటింగ్ లో మనం చెప్తున్నాం కదా, అవును. ఒకే సమయంలో 2 స్క్రీన్లను చూపగలుగుతున్నారు అవును. కదా. పరిశుద్ధాత్మ అద్భుతంగా ఎంతో చేస్తున్నాడు. చక్కగా ఆ స్థలంలో 2 ఇన్సిడెంట్లు 2 ప్రక్కలు జరిగేది ఒకే అధ్యాయంలో చూపిస్తూ ఉంటాడు. వాటిని అర్థం చేసుకునే రీతిలోనే ఉంటుంది అదే పరిశుద్ధాత్ముడు బయలుపరిచేది. కాబట్టి మనము ఆ క్రమాన్ని మనం ఎప్పుడూను ఇది తప్పుగా ఉంది casual లేక గా సాధారణంగా తీసుకోలేము, క్యాషువల్ గా చదవలేము. చదవలేము. దాని వెనుక దేవుని యొక్క మాస్టర్ ప్లాన్ అనేది ఉంది. ఇప్పుడు 7th చాప్టర్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అని రాసి ఉంది. దాన్ని చాలా అందంగా అద్భుతంగా రాశారు. ఎంతవరకు దేవుడు దీన్ని డీటెయిల్డ్గా చెప్తున్నారంటే ఒక్కొక్క ట్రైబ్ పేరు మెన్షన్ చేసి పాట్మోస్లో అపోస్తలుడు జాన్కి బయలుపరుస్తున్నాడు. నా ప్రశ్న ఏంటంటే ఎప్పుడు కూడా ఫస్ట్ బార్న్, సెకండ్ బార్న్, థర్డ్ బార్న్ అని ఉంటుంది. అయితే ఈ ట్రైబ్లో ఆర్డర్ కొంచెం మారుతోంది. దీని వెనుక ఏమున్నది? అంత కరెక్ట్గా ట్రైబ్స్ వస్తున్న ఒక ఫోకస్డ్గా దేవుని యొక్క దృష్టిలో ఇక్కడ కొన్ని విషయాలు మారుతున్నాయి. ఆ మారడానికి రీజన్ ఏమిటి? ఇప్పుడు ఇందులో ఒక 12 గోత్రాల గురించి చెప్పుకుంటున్నాం. మొదటిగా మనం ట్రైబ్స్ ని గురించి మాత్రం చెప్పుకున్నాం. మాట్లాడదాం. ఈ ట్రైబ్స్ ని సెలెక్ట్ చేసిన విధానాన్ని గురించి తర్వాత మాట్లాడుకుందాం. 12 ట్రైబ్స్ ని తీసుకున్నట్టయితే మనందరికీ తెలిసినట్టుగా యాకోబుకు 12 మంది కుమారులు. రూబేన్, సిమియోన్, లేవి, యూదా లేయాకు పుట్టిన కుమారులు. కరెక్ట్. ఆ తర్వాత రాహేలు యొక్క దాసికి పుట్టినటువంటి కుమారులు కొంతమంది ఉన్నారు. తర్వాత రాహేలుకు పుట్టిన కుమారులు ఉన్నారు. ఆ తర్వాత లేయ దాసికి పుట్టినటువంటి కుమారులు ఉన్నారు. సో మొత్తం 12 మంది. ఈ 12 మంది కుమారులు మాత్రం కాకుండా లెక్క కాకుండా యోసేపు యొక్క 2 కుమారులను చేర్చమంటున్నాడు. యాకోబు చెప్తున్నాడు, ఈ 2 నా యొక్క కుమారులు, ఇక మీదట పుట్టినవారే నీకని ఈ 2ని నా లెక్కలోకి తీసుకురమ్మంటున్నాడు. అదిగాక ఓల్డేజ్ లో కూడా బ్లెస్ చేస్తున్నాడు, చేతులు క్రాస్ చేసి. సో 12 14 అయింది. ఈ లెక్క ప్రకారం 14 14. ఈ 14లో ఈ స్థలంలో చూస్తే 12 ఉంది. అవును, 2 మిస్ అవుతున్నాయి. 2 మిస్ అవుతుంది. ఈ లెక్క అలాగే ఉండనివ్వండి. ఇప్పుడు ఇందులో 12 ఉంది, ఇక్కడ 12 చూస్తున్నాం. ఇందులో ఓపెనింగ్ లో చూస్తే మొదట తీసిన వెంటనే ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. 4వ వచనంలో ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. అందులో ప్రాముఖ్యముగా వారు చెప్పేటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే యూదా గోత్రము నుండి ప్రారంభిస్తున్నారు. జోడాతోనే ప్రారంభమవుతుంది, కానీ జోడా మొదటి పుట్టుక కాదు. అప్పుడు జోడా ఇస్ నాట్ ద ఫస్ట్ బార్న్, యూదా నుండే ప్రారంభమవుతుంది. అప్పుడు ఫస్ట్ బార్న్ ఎవరని చూస్తే రూబేన్. కరెక్ట్. రూబేన్ గోత్రం వచ్చి 49వ అధ్యాయం ఆదికాండం పుస్తకములో జెనసిస్ 49లో రూబేను గూర్చి చెప్పేప్పుడు యాకోబు కొంత దిగులు పడుతున్నాడు. రూబేన్ చేసినటువంటి ఒక తప్పైనటువంటి కార్యము తండ్రి మెన్షన్ చేస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. దుఃఖపడి ఆ జ్యేష్ఠపుత్ర భాగం అనేటువంటిది ఫస్ట్ బార్న్ అతని నుండి విడిపోతుంది. ఎందుకంటే అతను చేసిన కొన్ని కార్యములు చాలా పెయిన్ఫుల్ గా వ్యక్తం చేస్తున్నాడు. సో ఆ ఫస్ట్ బార్న్ అనేటువంటి అధికారం అతని నుండి వెళ్ళిపోతుంది. అవును. అయితే ఓ ముఖ్యమైన విషయం, ఫస్ట్ బార్న్ అనేది ఓ గొప్ప, ఏం చెప్పాలంటే స్పెషాలిటీ అని చెప్పొచ్చు. వాటి వెనుక స్పిరిచువల్ థాట్స్ అనేవి ఉన్నాయి, మాట్లాడుకుందాం. ఆ తర్వాత సిమియోన్ ఉన్నాడు, లేవి ఉన్నాడు. వీరిద్దరును న్యాయంగా సిమియోనే రావాలి. కరెక్ట్. ఎందుకు సిమియోన్ రాలేదు, ఫస్ట్ బార్న్ గా రాలేదంటే సిమియోను లేవి చేరి యాకోబు యొక్క కుమార్తె దీనా విషయంలో ఒక యువకుణ్ణి వారు హత్య చేస్తారు. అప్పుడు యాకోబు దానిని గూర్చి ఎంతో బాధపడతాడు. నన్ను వారి మధ్య మీరు ఎంతగానో అసహ్యునిగా చేశారని చెప్తాడు. సో
ఫస్ట్ బాన్ వచ్చి దుఃఖపెట్టేవాడిగా ఉండకూడదు, సంతోషపరిచేవాడిగా ఉండాలి. అతడే ఫస్ట్ బాన్ కాగలడు. సో ఈ ఇద్దరు కూడా నెట్టివేయబడుతున్నారు. త్రోసివేయబడ్డారు. సో నాలుగవదిగా ఎవరున్నారన్నట్టయితే యూదా. యూదా గోత్రమే ఫస్ట్ బాన్ గా ఉండాలి ఈ లెక్క ప్రకారంగా. ఇక్కడ అందుకే యూదా గోత్రము ఫస్ట్ బాన్ గా ఉంది. ఆ స్థలంలో యూదాను గూర్చి సంతోషపడుతున్నాడు. యాకోబు సంతోషముతో యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు అలాగని చెప్తున్నాడు. అయితే జ్యేష్ఠపుత్రుని యొక్క భాగము ఎవరికెళ్తుందని మీరు అడిగినట్లయితే యూదాకెళ్లలేదు. ఇక్కడ నేను 7వ అధ్యాయానికి వస్తున్నా. అక్కడ యాకోబు చెప్పిన విషయానికి వెళ్ళలేదు. జ్యేష్ఠపుత్ర భాగము ఫస్ట్ బాన్ ఎవరికెళ్తుందని అడిగినట్లయితే యోసేపుకే వెళ్తుంది. అక్కడ అతడు యోసేపునే ఆ స్థలములో జ్యేష్ఠపుత్ర భాగముగా తీసుకొస్తున్నాడు. దినవృత్తాంతములో ఫస్ట్ క్రానికల్స్ లో అలాగుంది. అప్పుడు ఈ యొక్క జ్యేష్ఠపుత్ర భాగము ఎలా ఇక్కడ యూదాకొచ్చింది అన్నటువంటిది మరొక విషయం. మీరు జెనసిస్ బుక్ ని చదువుకుంటారండి. యాకోబు ముగిసిన వెంటనే ఫస్ట్ బాన్ ఎవరంటే రూబేను కదా. రూబేను వెంటే వెళ్ళాలి బైబిల్. ఎప్పుడు ఎవరిని ఫస్ట్ బాన్ గా బైబిల్ సెలెక్ట్ చేస్తుందో వారి వెంటే వెళ్ళాలి. ఇప్పుడు ఉదాహరణకి అబ్రహాము తర్వాత ఇస్మాయిల్ వెంట వెళ్ళలేదు. ఎవరి వెంట వెళ్లకుండా ఇస్సాకు వెంట వెళ్తుంది. ఇస్సాకు తర్వాత యెషావు వెంట వెళ్ళలేదు. అతని గూర్చిన సమాచారం ఉంటుంది. అయితే బైబిల్ ఎవరి వెంట వెళ్తుందంటే యాకోబు వెంట వెళ్తూ ఉంది. యాకోబుతో పాటు సిరియాకి వెళ్తుంది బైబిల్. యాకోబు తిరిగి వచ్చేటప్పుడే యెషావును గూర్చిన విషయం ఉంటుంది. అంతవరకు యెషావును గూర్చిన సమాచారం ఉండదు. కాబట్టి బైబిల్ అతని వెంబడే ప్రయాణిస్తుంది. దాని తర్వాత అక్కడి నుండి యాకోబు తర్వాత అతని కాలము ముగిసిన వెంటనే బైబిల్ ఎవరి వెంట ప్రయాణిస్తుందంటే యోసేపు వెంట ప్రయాణిస్తుంది. యోసేపు వెంట ప్రయాణించి మధ్యలో ఒకరిని గుచ్చే చెప్పబడుతుంది. ఎవరంటే యూదాను గుచ్చే చెప్తుంది. వేరెవరిని గురించి మాట్లాడదు. అది సడన్ గా వస్తుంది. అది సడన్ గా లోపలికి వచ్చి మరలా వెళ్ళిపోతుంది. తిరిగి యోసేపు. మీరు ఆదికాండం చూస్తే యోసేపుతో ముగించబడుతుంది. దానితో మ్యాటర్ ఓవర్ అయిపోతుంది. అప్పుడు ఫస్ట్ బాన్ అంటే ఎవరిని సూచిస్తుందంటే యోసేపుని సూచిస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క జ్యేష్ఠపుత్ర భాగము యోసేపుని దాటి దాను గోత్రానికి ఒకసారి వెళ్తుంది. దానుగూర్చి చెప్పేటప్పుడు యాకోబు చెప్తాడు, దాను ఇశ్రాయేలు గోత్రములలో ఒకటై అతడు న్యాయం విచారించును అని చెప్తాడు 49వ అధ్యాయంలో. ఇది ఎక్కడ జరిగింది అన్నట్టయితే అందరికీ తెలిసిన సంభవమే, కానీ కాన్సంట్రేట్ చేస్తున్నాం. ఈ న్యాయము విచారించును అనేటువంటి ప్రవచనం ఎక్కడ జరుగుతుందంటే సంసోను విషయంలో నెరవేరుతుంది. సంసోను దానుగోత్రికుడు. దానుగోత్రములో నుండే దేవుడు సెలెక్ట్ చేస్తాడు. అక్కడి నుండి వస్తాడు. దాని తరువాత ఈ యొక్క జ్యేష్ఠపుత్ర భాగము యోసేపుకి వెళ్లాల్సింది. అది అలాగే వెళ్లి ఆ తర్వాత యేసు కాలం తర్వాత ఇశ్రాయేలీలు కనుమరుగారు. యేసు తర్వాత ఇశ్రాయేలీలు కనుమరుగైన తర్వాత ఈ జ్యేష్ఠపుత్ర భాగము తిరిగి వచ్చేప్పుడు 7వ అధ్యాయం అన్నది ఎప్పుడు జరుగుతుందన్న విషయం బాగా తెలియాలి. మన కాలంలో జరిగే విషయం 6వ ముద్ర ముగిసేప్పుడు జరుగుతుంది. మన 6th సీల్ వరకు మన కాలంలో జరుగుతుంది. 7th సీల్ మన కాలంలో జరగదు. 7వ సీల్కు ముందు రాకడ సంభవించాలి న్యాయంగా. మనము దీని గురించి ముందుగానే చూశాం. సో ఈ యొక్క 6th సీల్ కాలంలో తిరిగి ఇశ్రాయేలీలు రావాలి. ఇశ్రాయేలీలు ఎక్కడికి రావాలంటే వారి దేశానికి రావాలి. హోషేయ 3వ అధ్యాయం 4, 5 వచనాల్లో అది ఉంది. తిరిగి వచ్చేప్పుడు అక్కడ ఎవరు ఉంటారని అడిగినట్లయితే యూదులే ఏమై ఉంటారు? జ్యేష్ఠపుత్ర భాగంలో లీడింగ్లో ఉంటారు, ఫస్ట్లో ఉంటారు అని 7వ అధ్యాయం చెప్తుంది. ఈరోజు మీరు ఇశ్రాయేలీలంటే ఎవరిని చెప్తారు? ఇశ్రాయేలీయులు అని చెప్తున్నాము కదా. ఇశ్రాయేల్ దేశం ఉంది. ఇశ్రాయేల్లో ఉన్నవారు ఎవరు? ఇశ్రాయేల్లో నివసించేవారు, అక్కడ జీవిస్తున్న యూదులు. వారిని మనం ఏమని చెప్తాం? యూదులు, జూస్ అని మనం ఈరోజు వరల్డ్ వైడ్ నోన్ నేమ్ ఏదండి? ఇండియాలో ఉన్నవాళ్ళు ఇండియన్స్. మనలో అనేక జాతి వారు ఉన్నారు. అవునవును. తెలుగు ఉంది, తమిళ్ ఉంది, మలయాళం ఉంది. అయినా మనమందరం ఇండియన్స్ అని చెప్పుకుంటాం. రష్యాలో ఉండేవారు రష్యన్స్. అప్పుడు ఇశ్రాయేల్లో ఉండేవారు ఇజ్రాయెలైట్స్ గా ఉండాలి. అయితే మనం చెప్పేప్పుడు యూదులని చెప్తున్నాం. ఈనాటి వరకు ఇశ్రాయేల్లో యూదులు ఉన్నారు. అప్పుడు ఈ 12 గోత్రాల్లో మొదటి స్థానానికి ఏదొచ్చింది? మన కంటికి ముందే 7వ అధ్యాయము 4వ వచనం జరుగుతూ ఉంది. ఈనాడు మన యొక్క యూదా గోత్రమే వారిని లీడ్ చేయగలదు. అయితే ఏ గోత్రంలో ఉన్నవారైనా అక్కడ ప్రధాని కాగలరు. బెంజమిన్ నెతన్యాహు ఉండేడు. ఇప్పుడొచ్చి నఫ్తలి అనేటువంటి ఆయన ఉన్నాడు. అయితే మీరు చెప్పేటప్పుడు అందరినీ ఓవరాల్గా ఏమని చెప్తారంటే వారిలో ఎన్నో గోత్రములు తెగలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా తెలుగు, తమిళ్, మలయాళం ఉంది. కానీ ఓవరాల్గా ఇండియన్స్ అని చెప్పేలాగున వారిలో ఇంకా గోత్రాలున్నాయి. దేవుడు చెప్పిన గోత్రాలున్నాయి. కానీ ఓవరాల్గా మనం ఇశ్రాయేలీలను చెప్పడం లేదు. ఓవరాల్గా ఏం చెప్తున్నాం? యూదులని చెప్తున్నాం. అప్పుడు ఒక కాలంలో చూసినట్లయితే మనలో చూసినట్లయితే అనేక ఛానల్స్ ఉన్నప్పటికీ ఒక ప్రత్యేకమైన ఛానల్ పేరునే చెప్తాను. అవునా? ఎందుకంటే ప్రజలకు ఆ విధంగానే తెలుస్తుంది. ఆ విధంగానే దీన్ని చెప్తూ ఉన్నాను. అప్పుడు ఈ 7వ అధ్యాయంలో చివరి కాలంలో తిరిగి వచ్చేప్పుడు
అక్కడొచ్చి ఉండేటువంటిది యూదా వారిగానే లీడింగ్లో ఉంటారు, ఫస్ట్లో ఉంటారు. ఒక కాలంలో రూబేన్ ఉండాడు, ఒక కాలంలో దాను ఉండింది, ఒక కాలంలో యూదులుంటారని చెప్పి బైబిల్ చెప్తుంది. ఇప్పుడు యూదులే ఉన్నారు, ఆ యొక్క లీడింగ్లో ఉన్నారు. సో ఈనాటికి మన కాలంలో 7వ అధ్యాయం 4వ వాక్యంలో చెప్పబడినటువంటి ప్రవచనము నెరవేరుతూ ఉంది. నౌ ఇశ్రాయేల్ యొక్క నోన్ పర్సన్, నోన్ నేమ్ ఏదంటే జ్యూస్. అదే ఇక్కడ చెప్పబడింది. సో ఇది అంత్యకాలములో అతి ప్రాముఖ్యమైన సూచనలో ఒకటి. ట్రైబ్స్ గురించి మాట్లాడారు. ఆ తర్వాత ముఖ్యంగా మీరు దాను ట్రైబ్ గురించి మాట్లాడారు. వారు ఒక ముఖ్యమైన పార్ట్ ప్లే చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఎలాంటి దాను ట్రైబ్ ఇక్కడ మిస్ అవుతోంది? దీనికి కారణం ఏంటి? దీని వెనుకున్న మర్మం ఏంటి? ఈ దానుగోత్రమును గూర్చి మాత్రమే మనము ప్రత్యేకించి ఒకరోజు మాట్లాడాలి. ఓహో, దీనికే విడిగా అవును, ఎపిసోడ్స్ మీరు చేయాలి. వీరి యొక్క హద్దులు చూడండి, ఇశ్రాయేల్ హద్దులు చూడండి. దాను మొదలు బేర్షెబ వరకు, దాను మొదలు బేర్షెబ ఇలాగే ఉంటుంది. అవును, ఒక ఇంపార్టెన్స్ ఉంది. అవును, దానును మీరు ఇశ్రాయేలుగా మాట్లాడాలంటే ఒక కాలంలో దాను నుండి బేర్షెబ వరకు అని మీరు చెప్పాలి. అతనే ఫస్ట్ మార్కు, గుర్తు. ఈ దాను గోత్రం అన్నది లోకములో ఒక జాతిగా మనం చెప్పాలంటే, మనం ముందుగానే చెప్పినట్టుగా ఈ యొక్క దాను గోత్రం అన్నది వారిని కనుమరుగైన జాతిగా మనం చెప్పుకుంటాం, లాస్ట్ ట్రైబ్స్ అని చెప్పుకుంటాం. 10 ట్రైబ్స్ కనపడలా, అందులో దాను కనపడలా. అయితే మిగతా 9 వచ్చేసాయి ఇక్కడ. అవును, ఆ ఒకటి మాత్రం ఎందుకు రాలేదు, వారెందుకు కనబడకుండా పోయారు అన్నందులకు ఆ ప్రవచనం ఎక్కడికెళ్లాలంటే ఆదికాండం 49కెళ్ళాలి. దాను అది గుర్రపు మడిమెలు కరుచును, అందువలన ఎక్కువవాడు వెనుకకు పడును అని చెప్పి రాయబడి ఉంది. అక్కడ ప్రవచనం రాయబడింది 49వ అధ్యాయం ఆదికాండంలో. ఇది దేన్ని సూచిస్తుంది? మడిమెలు కరుచుట ఎవరి యొక్క పని అని అడిగినట్లయితే జెనసిస్ 3, ఆదికాండం 3వ అధ్యాయం 15లో చూస్తే దేవుడు చెప్తాడు, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పి యేసుక్రీస్తుని గురించి అక్కడ చెప్పబడుతుంది. పిశాచియే మడిమి మీద కొట్టేటువంటిది. యేసు అతని తలను చితక్కొడతాడనేటువంటి ప్రవచనం అక్కడ ఉంటుంది. మడిమి మీద కొట్టే పని ఎవరిదంటే పిశాచి యొక్క పని, పిశాచి యొక్క తన్మయము. ఇది అలాగే దానుగోత్రాన్ని గురించి యాకోబు చెప్పేటప్పుడు దారిలో కట్లపాముగాను అని అంటున్నాడు, సర్పం అంటున్నాడు. కాబట్టి అది గుర్రపు మడిమెలు కరుచును, అందువలన ఎక్కువవాడు వెనుకకు పడును. ఇది దేనిగూర్చిన ప్రవచనం, ఏది చెప్పబడింది అని అడిగినట్లయితే చివరి కాలములో ఈ దానుగోత్రం అన్నది దేవునికి అగెన్స్ట్గా మారేటువంటి గోత్రముగా ఉంటది. ఓహో, ఎందుకంటే గుర్రంపైన వచ్చేవాడు ఎవరైనా అడిగితే యేసు బహిరంగ రాకడలో గుర్రంపైన వస్తాడని వాక్యం చెప్తుంది. తెల్లని గుర్రంపైన వస్తాడని వాక్యం ఆయన గురించి చెప్తుంది. సో అర్మెగెదోన్ వార్, ఈ యుద్ధములో అగెన్స్ట్ గాడ్, దేవునికి ఎదురుగా నుంచునేటువంటి దారిలో ఉన్నటువంటి ఒక కట్లపాం, ఆయనకు ఎదురుగా నిలుచున్నటువంటి ఒక గోత్రముగా దానుగోత్రం ఉంటుంది. సో దీన్నుంచుకుని అనేక వేద పండితులు ఏం చెప్తున్నారని అడిగినట్లయితే ఆ యాంటీక్రైస్ట్ అని చెప్పబడే అంత్యక్రీస్తు అనేవాడు దానుగోత్రము నుండి ఏర్పడేటువంటి వాడిగా ఉంటాడు అని చెప్తుంటారు. సో అందువల్ల ఈ గోత్రాన్ని దీన్ని వారు చేర్చుకోలేదు, ఎందుకంటే అది పాముగా మారింది అన్నటువంటిది చెప్తున్నారు. నాకు దీన్ని చదివేటప్పుడు ఒక పోలికను దేవుడు నాకు తెలియజేశాడు. ఎటువంటి సాదృశ్యం తెలియజేశాడంటే, ఇప్పుడు ఇశ్రాయేలు గోత్రముల యొక్క 12 గోత్రముల యొక్క చిహ్నముగానే 12 రొట్టెలను ఎక్కడ పెడతారంటే ప్రత్యక్షపు గుడారంలో పెడతారు. అది వారికైన చిహ్నము. మనకు దాని చిహ్నమేంటంటే 12 అపోస్తలుల యొక్క ఉపదేశం అక్కడ పెడతారు. ఈ 12 అపోస్తలులను చూసినట్లయితే ఎలాగా ఇశ్రాయేల్లో ఒక గోత్రమన్నది పాముగా మారిందో అదేలాగున 12 అపోస్తలుల్లో ఒకడు పిశాచిగా మారాడు, ఇస్కరియోతు యూదా. ఇప్పుడు దానుకు బదులుగా ఒకడు లోపలికి వచ్చినట్టుగా యూదాకు బదులుగా ఒకరు లోపలికి వస్తారు. ఎక్కడొస్తారు? మన అపోస్తలులోకి వస్తారు. సో ఇది దానికైనా ఒక రిసెంబ్లెన్స్గా ఆ గోత్రమే ఆ తర్వాత లేకుండా పోతుంది. ఆ తర్వాత యూదా అనేవాడే లేకుండా పోతాడు. మీరు యోచించండి, యూదాకి ప్రభువు కొన్ని ముఖ్యమైన పనులు అప్పచెప్తాడు. అవును, ఇంపార్టెంట్ రోల్. అతనే డబ్బు సంచి మోసేవాడిగా ఉంటాడు, చాలా ముఖ్యమైన రోల్. దానికి అటువంటి ముఖ్యమైన రోల్ దేవుడిచ్చాడు. న్యాయము విచారించేటువంటి ఎవరిది? సంసోను కాలంలో న్యాయం విచారించడానికి ఇశ్రాయేలుకే నాయకునిగా మారుస్తున్నాడు, క్రిటికల్. సో ఈ విధంగా వీరి లోపల ఒక రిసెంబ్లెన్స్. సో దానుగోత్రము కనుమరుగైనందుకు కారణం ఏంటని అడిగినట్లయితే యాంటీక్రైస్ట్ యొక్క గోత్రముగా మారుతుంది. దీనికి పరోక్షంగా మరొకటి చెప్పేవారు కూడా ఉన్నారు, అది కూడా మనం చెప్పేద్దాం, ఎందుకంటే జనుల్ని ఎవరు కన్ఫ్యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఈ యొక్క యాంటీక్రైస్ట్ అనేవాడు ఎక్కడి నుండి వస్తాడు అని అడిగితే 7 హిల్స్ సిటీ అని ఇక్కడ బైబిల్ చెప్తూ ఉంది. 7 కొండలపైన అమెరికా ఉన్న నగరం అని చెప్పి 17వ అధ్యాయము 9, 10, 11 వచనాల్లో ఉంది. సో అలాగున్నప్పుడు ఆ 7 హిల్స్ సిటీ ఏది అని అడిగినట్లయితే అదే 18వ వచనంలో, మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నీలు ఆ మహాపట్టణమే అనుంది. అప్పుడు 7 హిల్స్ మీద ఉన్న పట్టణం ఏదంటే రోమే. సో రోమ్ నుండి యాంటీక్రైస్ట్ వస్తాడని ఒక అభిప్రాయం ఉంది. అలా రోమ్ నుండి యాంటీక్రైస్ట్ వస్తే
అతడు రోమీయుడిగా ఉంటే ఎలా దానుగోత్రం కాగలడు? ఉమ్, ఇలాగడిగేటువంటి వారు కూడా ఉన్నారు. దీనికైనా ఒక బదులు కూడా ఉంది. ఏమి సమాధానం ఉందని అడిగినట్లయితే, ఇశ్రాయేలీలొచ్చి ఈరోజు ఇశ్రాయేల్లో మాత్రం లేరు. అవును, ఇశ్రాయేలీలు ప్రపంచమంతా ఉన్నారు. ఆల్ ఓవర్ ద వరల్డ్ స్ప్రెడ్ అయిన వారున్నారు. దేవుడు వారిని తిరిగి రమ్మన్నాడు. తిరిగి రమ్మని చెప్పినప్పుడు ఇశ్రాయేలీలందరూ తిరిగి వచ్చారంటే రాలేదు. అవును. 1918లో బాల్ ఫర్ డిక్లరేషన్ వచ్చినప్పుడు దేవుడు వారిని తిరిగి రమ్మన్నాడు. అలాగొచ్చారా అని అడిగినట్లయితే అనేక మంది జర్మనీలోనూ రష్యాలోనూ ఉండిపోయారు. సెటిల్డ్. ఎందుకంటే వారు అక్కడ బాగా వెల్టుడు. వెల్టుడు. అలాగున్నప్పుడు తిరిగి రాలేదు. వీరిని తిరిగి రప్పించడానికి దేవుడేం చేస్తున్నాడంటే హిట్లర్ వంటి వ్యక్తిని లేపుతున్నాడు. అప్పగింపమని ఉత్తర దిక్కునకు, బిగబట్టవదని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చదును. వారు నలుదిశల నుండి వస్తారని దేవుడు చెప్పాడు. అదేవిధంగా వారు వచ్చేశారు. సో 1936 to 43లో ఇది జరిగింది. వచ్చిన ఇశ్రాయేలీలు తిన్నగా ఇశ్రాయేల్కొచ్చారా అని అడిగితే లేదు. కొంతమంది ఇంగ్లాండ్కి వెళ్ళిపోయారు, ఉమ్, కొంతమంది స్విస్కి వెళ్ళిపోయారు, కొంతమంది అమెరికాకి వెళ్ళిపోయారు. అమెరికా వచ్చి ఈనాడు మనము చెప్పేటువంటి జనాభాలో చూస్తే రెండవది అధికంగా స్పానిష్ ప్రజలున్నారు. దాని తర్వాత అధికంగా ఉన్నవారు ఎవరంటే యూదులే. ఇంకొక తెగవారు చెప్పేది అమెరికా కంట్రోలే, బిజినెస్ కంట్రోలే ఎవరి చేతిలో ఉందంటే యూదుల చేతిలో ఉందంటారు. వాల్ స్ట్రీట్ అంతా యూదుల చేతిలో ఉందంటారు. సో అక్కడి నుండి వారు ఎక్కడికి రాలేదు? ఇశ్రాయేలుకు రాలేదు. సో ఇప్పుడు యూరోప్ అంతా కూడా వ్యాప్తి చెందారు. అట్లే అమెరికాకి వెళ్ళిపోయారు. అప్పుడు ఏంటి వీరి యొక్క ఎదురుచూపంటే యూదులు అంతటా చెదిరి ఉన్నారు. ఉమ్, సో అందులో నుండి కూడా ఎవరు లేవగలరు? ఈ దానుగోత్రములో నుండి యాంటిక్రైస్ట్ లేవగలడు. సో రోములోనూ ఈనాడు యూదులున్నారు, లేకుండా లేరు. సో అక్కడి నుండి రావచ్చు అని చెప్తున్నారు. ఒక సమీప కాలములోనే డాక్యుమెంటరీ ఒకటి యూదులను గుర్చి ప్రదర్శించబడింది. ఆ డాక్యుమెంటరీ దేని గుర్చంటే, ఆ డాక్యుమెంటరీలో మీరు చూసినట్లయితే వారి మెస్సయ్య ఎక్కడి నుండి వస్తాడు అని ఒక ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా తలెత్తింది. అప్పుడు వారి రబ్బీల యొక్క అతి ముఖ్యమైన జవాబు ఏంటని అడిగినట్లయితే, మా యొక్క మెస్సయ్య ఎక్కడి నుండైనా లేచి వస్తాడు. ఎందుకంటే భూమి అంతా ఆయనదే. ఎక్కడి నుండైనా లేచి వస్తాడు. అయితే ఆయన ఇశ్రాయేలు నుండి రాజ్యభారం చేయును. ఇక్కడ ఒకటి సరిగ్గా ఉంది, ఒకటి తప్పుగా ఉంది. ఉమ్, మెస్సయ్య ఎక్కడి నుండైనా లేచి వస్తాడని చెప్పినప్పుడు వారు అంత్యక్రీస్తు అనే వ్యక్తి లేవడం అనేది వారు అంగీకరించడానికి మొదలు పెడతారు. ఉద్భవించిన యాంటిక్రైస్ట్ని మెస్సయ్యగా వారు కొలుస్తారు. దీనికి కారణము వారి యొక్క ఎదురుచూపు మెస్సయ్య ఎక్కడి నుండైనా లేచి వస్తాడు అన్నదే. మీరు క్రితము జరిగినటువంటి చరిత్రలో చూసినట్లయితే యూదులు ఇశ్రాయేలు వెలుపల పుట్టిన ఎంతో మంది వారు మెస్సయ్యగా అనుకున్నారు. సో ఇప్పుడు ఏం జరగబోతుందంటే, రోమ్లో పుట్టేటువంటి వాడైనా ఒక యూదుని వంశావళిలో పుట్టినవానిగా, ప్రత్యేకించి దానుగోత్రంలో ఉండేటువంటి వాడు ఒకరు లేచి లోకమును ఆధిపత్యం చేసేప్పుడు, హిట్లర్ లాగా వచ్చేప్పుడు అతడు ఆనాడు ఇశ్రాయేలీలకు మద్దతుగా ఉండేవానిలాగా మాట్లాడతాడు. అలాగున్నప్పుడు అతని గూర్చి ఏమనుకుంటారు? మెస్సయ్యగా అనుకోవడానికి అవకాశం ఉంది. అప్పుడు ఇశ్రాయేలులోనికి రావడానికి అతనికి అవకాశం ఇచ్చినప్పుడే ఇతను మెస్సయ్య కాడు, అతను అంత్యక్రీస్తు అన్నది వారికి తెలిసొస్తుంది. సో మనవరకైతే బైబిల్ ప్రకారంగా మెస్సయ్య అనేటువంటి వాడు వేరింకెక్కడ రాడు. ఆయన జకర్యా పుస్తకము 14వ అధ్యాయం ప్రకారం ఆయన ఒలీవల కొండపైన అవరోహణమవుతాడని చెప్పబడింది. సో ఈ దానుగోత్రము ఈనాడు ఎక్కడో ఉంది, ఒక చోట ఉంది. అది ఇశ్రాయేల్లో మాత్రమే కాదు, వెలుపల ఉంది. అలాగ వెలుపల ఉన్నటువంటి ఏ ప్రాంతము నుండైనా ఈ యొక్క వీరొచ్చే అవకాశం ఉంది. ఎవరూ యాంటిక్రైస్ట్ రావచ్చు. అయితే ఈ దానుగోత్రంలో ఉన్నటువంటి ఎవరిని కూడా దేవుడు తన లిస్టులోకి చేర్చడానికి ఇష్టపడలేదు. ఈనాడున్నవారు చెప్పుకోవచ్చు, నా గోత్రం ఇది, పూర్వీకం ఇదని. ఈ 2000 సంవత్సరముల్లో అనేక మంది ఎలా మారి ఏమయ్యారన్నది తెలియలా. సో తమకు లభించిన సమాచారాన్ని పెట్టుకుని ఇశ్రాయేలు ప్రభుత్వం వారికి కొన్ని పరీక్షలు చేసి వారిని తీసుకుంటున్నారు. దానుగోత్రమైన మిగతా గోత్రాలైన వారు తీసుకుంటున్నారే కానీ ప్రభువు యొక్క లెక్క ప్రకారం దానుగోత్రం లేదు, ఆ లిస్టులో అది లేదు. అదేమనగా జోసెఫ్ వచ్చి ఇదే స్థలంలో అతనికి 2 కుమారులు మనస్సా, ఇఫ్రాయిము, ఇద్దరినీ బ్లెస్ చేయడానికి వాళ్ళిద్దరినీ తన తండ్రి దగ్గరికి అతను తీసుకువెళ్ళడం జరిగింది. ఈ సన్నివేశమే నిజంగా ఒక ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా ఆసక్తికరంగా ఉంది, చాలా డెప్త్గా ఉంది. అప్పుడు వాళ్ళిద్దరినీ తీసుకుని పోయి బ్లెస్సింగ్ తీసుకోవాలని అనుకుని జోసెఫ్ ఇష్టపడుతున్నాడు. జోసెఫ్ వారి నాన్న అంటే జేకబ్ కూడా దీన్ని ఇష్టపడి బ్లెస్ చేస్తున్నాడు. అయితే బ్లెస్ చేస్తున్నప్పుడు చేతులు మార్చి బ్లెస్ చేస్తున్నాడు. ఈ విషయం జోసెఫ్ గమనిస్తున్నాడు. జోసెఫ్ చూసి ఇతడే పెద్దవాడు లేదు ఇతడే చిన్నవాడని చెప్తున్నప్పుడు జేకబ్ వచ్చి నాకు తెలుసని చెప్పి తెలిసే చేస్తున్నానని క్రాసుగా చేతులుంచి బ్లెస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ 2 గోత్రములు చాలా ముఖ్యమైన గోత్రం. ఈ లిస్టులో ఒకటి ఉంది, మరొకటి లేదు. ఈ విషయం గురించి మనం మాట్లాడే తీరాలని అనుకుంటున్నాను. ఈ విషయాన్ని మీరు ఏ కోణంలో చూస్తున్నారు? ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ సంభవంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే,
యాకోబు చెయ్యి మార్చి పెట్టడం అనేది ఒక ఆసక్తికరమైన విషయం. ఎదురు చూడని కార్యం. యూజువల్గా ఇలాగే పెడతాం, ఒక వ్యత్యాసంగా పెట్టడం చూస్తున్నాం. ఏమిటి కారణం అని తెలిసి చూస్తే చేతులుంచాడు. తెలిసి పెడుతున్నాడు. ఇది ఎందుకు యాకోబు పెట్టాడు అన్నటువంటిది స్పిరిచువల్ గానే మనం చూడగలం. వేరే ఏ విధంగా చూడలేము, Correct. వరల్డ్గా అసలు చూడలేము. అయితే జేకబ్ జీవితంలో అన్ని ఇలాగే జరుగుతూ వచ్చాయి. అన్ని కూడా స్పిరిచువల్ గానే చూడగలం. యాకోబు యొక్క అంతిమ ప్రవచనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎంతో అధికంగా ధ్యానించవలసినటువంటి విషయాలు. అతను తిరిగి ఇశ్రాయేల్లోనికి వచ్చింది, అంటే కనానులోకి వచ్చింది. అధికంగా ధ్యానించాలి అతని ట్రావెల్, మిగతా విషయాలు అది అలాగ ఉంచండి. ఎందుకు అలా పెట్టాడన్నట్టయితే, ఇశ్రాయేలు అన్నది ఇంకోవైపు యాకోబు అంటే ఇశ్రాయేలే. ఆయన పేరే ఇశ్రాయేల్ అది కూడా ఉంది. అక్కడ రాసి ఇశ్రాయేలు ఉంది. అని పేరు కొనబడ్డాడు Bless ఆయన బ్లెస్ చేస్తున్నాడు. చేసేప్పుడు. ఇశ్రాయేలు లోపల క్రాస్ రావాలి. చెయ్యి మార్చిపెట్టడం అంటే క్రాస్. ఇశ్రాయేలులోనికి క్రాస్ వస్తేనే గాని, వీరిద్దరూ కూడా వచ్చి యోసేపు కుమారులైనప్పటికీ కూడా వీరిద్దరూ ఈజిప్ట్లో పుట్టినవారు. అవును. ఈజిప్ట్లో ఆసనాత్ అంటే యోసేపు యొక్క భార్య పేరు ఆసనాత్. ఉమ్. ఆమె ఎవరని అడిగినట్లయితే ఒక ప్రీస్ట్ ఒక ప్రీస్ట్ యొక్క, అంటే ఇప్పుడు అక్కడున్నటువంటి దేవుళ్లను అనుసరించేవారిగా, అంటే మన యొక్క ప్రీస్ట్ కాదు, అక్కడున్న దేవుళ్లను కొలిచేవారిగా అక్కడున్నటువంటి ఒక ప్రీస్ట్ యొక్క కుమార్తె. కరెక్ట్. మీరు ఆలోచించండి, యోసేపు వచ్చి ప్రీస్ట్హుడ్గా పిలువబడినటువంటి ఒక గోత్రం. మనం వెంటనే లేవి అని చెప్తాము. 12 గోత్రములను ప్రీస్ట్హుడ్గాను కింగ్డమ్ గాని చెప్తున్నాడు దేవుడు బైబిల్లో. సో అలాగున్నటువంటి దేవుని యొక్క ప్లాన్లో ఎవరు లోపలికి వస్తున్నారంటే, ఈజిప్ట్ ప్రీస్ట్ యొక్క కుమార్తె లోనికి వస్తుంది. అయితే ఇదే కాన్సెప్ట్ వచ్చి హాగరు లోనికి వస్తున్నప్పుడు దేవుడు దాన్ని అంగీకరించలేదు. హాగరు కుమారుడే ఇస్మాయిల్, అతని లోపలికి అంగీకరించద్దంటున్నాడు. అట్ ది సేమ్ టైం వారిని బ్లెస్ చేస్తున్నాడు. ఇష్మాయిల్ని సెపరేట్గా బ్లెస్ చేస్తున్నాడు, కానీ లోపల చేర్చుకోవద్దన్నాడు. కానీ వీరిద్దరిని చేర్చుకోమంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, ఇశ్రాయేలు లోపల క్రాస్ రావాలి, సిలువ రావాలి. సిలువ వచ్చిన తర్వాత ఏ అన్యజనులైనా లోనికి రావచ్చని అర్థం. సిలువ రాకముందు అన్యజనులు లోనికి రాలేరు, క్రాస్ రాకముందు అన్యజనులు లోనికి రాలేరు. ఇంకా చెప్పాలంటే మనకే అది ఎంట్రీ. అందులోనూ మన యొక్క ఎంట్రీ అందులో ఉంది కదా. మనమే అందులో ఒక ఎంట్రీగా ఉన్నాం. ఇప్పుడు మనం అదే చూడబోతున్నాం. అడిగిన ప్రశ్నకు ఆన్సర్ అందులోనే ఉంది. ఇప్పుడు ఆ 2 గోత్రాలు ఉన్నాయి కదా, అందులో మనష్షే ఒకడు, ఎఫ్రాయిం ఒకడు. ఇప్పుడు మనష్షే గోత్రం ఇక్కడ ఉంది. సో అతని గూర్చిన ప్రశ్న మనకు అక్కర్లా, లోనికొచ్చింది, ఫ్యాక్ట్ అయింది. రాని ఎఫ్రాయిము ఏమయ్యాడు, అదే మన యొక్క ప్రశ్న. ఎఫ్రాయిము ఏమయ్యాడు అని అడిగినట్లయితే, ఈ ఎఫ్రాయిమును ఆశీర్వదించేప్పుడు యాకోబు చెప్పేటువంటి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ ప్రత్యేకమైనటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనది. అందులో ప్రత్యేకించి జెనసిస్ 48:19లో యాకోబు చెప్పేటువంటి మాటను బాగా గమనించండి. మనష్షేని గూర్చి చెప్పేప్పుడు, నా కుమారుడా, అది నాకు తెలియను, ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును. కాని ఇతని తమ్ముడు, బాగా గమనించండి, అవును, ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగును. ఆ వర్డ్ అక్కడ ఇంగ్లీష్లో ఏముంది? Nevertheless, his younger brother will be greater than he, and his descendants will become a group of nations. గ్రూప్ ఆఫ్ నేషన్స్. Nations. అలాగుందా? ఈ జనముల సమూహమగునని చెప్పబడినటువంటి మాట ఉంది కదండి. పర్టికులర్ వర్డ్ని మీరు అలాగే 7వ అధ్యాయంలోనికి వచ్చి చూడండి. ఇప్పుడు 12 గోత్రములను మనష్షే వచ్చి ముగించబడింది. అయితే 9వ వచనము నుండి 17వ వచనం వరకు ఒక గ్రూప్ ఉంది. ఇది ఎవరు ఏమిటన్నది తర్వాత చూద్దాం. కాని ఈ గ్రూపుని గురించి చెప్పేప్పుడు ఒక వర్డ్ అక్కడ ఉంది చూడండి. ఆ 9వ వాక్యము, ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడువారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం. ద సేమ్ వర్డ్ యాకోబు చెప్పిన అదే మాట ఇక్కడ ఉంటది. కరెక్ట్. ఒక సమూహం ఇక్కడుంది. ఈ సమూహము ఎవరని అడిగినట్లయితే, గొప్పదైన జన సమూహము ఏ గోత్రమని అక్కడ చెప్పబడలా, అన్ని గోత్రములు. ఇప్పుడు మీకు ఇంగ్లీష్లో ఏమి రాయబడి ఉంది? ఇంగ్లీష్లో, ఆఫ్టర్ దిస్ ఐ లుక్ అండ్ దేర్ బిఫోర్ మీ హీ వాజ్ ఎ గ్రేట్ మల్టిట్యూడ్ దట్ నో కుడ్ కౌంట్ ఫ్రమ్ ఎవ్రీ నేషన్. ఎవ్రీ నేషన్, ఇదే మాటను యాకోబు చెప్తున్నాడు. నేషన్స్. యు విల్ బికమ్ ద నేషన్స్. కరెక్ట్. పర్టికులర్గా ఆ ఎఫ్రాయిము యొక్క సంతతి ఇక్కడ ఉంటది. అయితే ఎఫ్రాయిము యొక్క సంతతి ఇశ్రాయేలు గోత్రములోనికి రాకుండా వేరుగా ఉంటది. ఈ 12 గోత్రములు ఆయన చేర్చుకున్నాడు. ఎఫ్రాయిముకు బదులుగా యోసేపు వచ్చాడు. ఎఫ్రాయిము వేరయ్యాడు. ఆ ఎఫ్రాయిము ఎవరై ఉన్నందులకైనటువంటి ఒక స్పిరిచువల్ మీకు బయలుబాటు కావాలంటే, ఈ ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనములో అక్కడ వీరు 12 మంది ఉన్నారు, ఇతను చిన్నవాడు, బహుజనమగునని చెప్పినట్టుగా ఈ లెక్కింపజాలని గొప్ప సమూహం ఇక్కడుంది. సో 13 ఇక్కడ ఉంది, 12+1. ఇప్పుడు అక్కడ తీసుకున్నట్టయితే దానికి బదులుగా మనష్షే, యోసేపున్నాడు, 12+1.
అక్కడ 12+1 ఉంటుంది, ఇక్కడ 12+1 ఉంటుంది. కానీ ఆ 12+1లో ఎఫ్రాయిం అనే ఓడికి బదులుగా లెక్కింపజాలని సమూహంగా ఎఫ్రాయిం లెక్కింపజాలని సమూహంగా మారుతుంది. ఇక్కడికొస్తే 12+1లో 12+ లెక్కింపజాలని సమూహం. ఎగ్జాక్ట్గా అట్లే ఆ యాకోబు యొక్క ప్రవచనం ఇక్కడ నెరవేరి ఉంటది. సో వీరు ఎవరన్నది మనము డీటెయిల్గా ఇంకొక ఎపిసోడ్లో మనం వివరంగా చెప్పుకున్నాం. అప్పుడు కన్నులకు ముందుగా దేవుడు చెప్పిన ప్రకారం ఎంతో ఖచ్చితంగా ప్రవచనములు నెరవేరుతున్నాయి. వారే ఇక్కడ ఉన్నటువంటి వారు. సో ఇందులో ఒక గోత్రం మిస్ అవ్వలేదు, దాను మాత్రం మిస్ అవుతుంది. దానుకు బదులుగా యోసేపును దేవుడు లోపలికి తీసుకొచ్చాడు. మనష్షే, ఎఫ్రాయిము. ఆ మనష్షే లోపలున్నాడు, ఎఫ్రాయిము గొప్ప జనసమూహం అనేటువంటి పేరులో లోపలున్నాడు. సో దేవుని యొక్క ప్రవచనము 100% నెరవేరింది. ఇంకా చెప్పాలంటే మనం కూడా ఇందులో ప్రవేశించాం. మనం ఎలాగ లోపలికి వచ్చామన్నది తర్వాత మనం చూద్దాం. డీటెయిల్గా మనం వచ్చాము, కానీ ఎలా వచ్చామో చూద్దాం. చాలా డీటెయిల్డ్గా ఉంది ఈ కార్యక్రమం. బ్రదర్, మనం చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసింది డీటెయిల్డ్గా ఒక బైబిల్ స్టడీ వలె ప్రేక్షకులు చూస్తున్నారు. తిరిగి డీటెయిల్డ్గా ఇంకా చెప్పాలంటే జెనసిస్కి దీని కోరలేషన్ అద్భుతంగా వివరించారు. ఇంకా మనం స్టడీ చేసి ఇంత అద్భుతంగా దేవుడొచ్చి ప్లాన్ ప్రకారం తీసుకుని వెళుతున్నాడు అనే విషయం మనం డీటెయిల్డ్గా చూసిన విషయాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీకు వందనాలు. రాబోయే కార్యక్రమంలో మీరు చెప్పినట్లు తర్వాత పోర్షన్, ఈ 7th చాప్టర్లో ఉన్న మరో పోర్షన్ మనం చూద్దాం. ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు వందనాలు. నమస్కారం.